హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ మధు, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, వన్ హాస్పిటల్, కరీంనగర్. ఇవాళ డిస్కస్ చేసే టాపిక్ గౌటీ ఆర్థరైటిస్. సో ఈ గౌటీ ఆర్థరైటిస్లో ఏం జరుగుతుందంటే, మన శరీరంలో ఉండే ప్రోటీన్ మెటబాలిజంలో మనకి ప్యూరిన్స్, పిరమిడిన్స్ అనే మాలిక్యూల్స్ ఉంటాయి. దీంట్లో ప్యూరిన్ మెటబాలిజంలో డిస్టర్బెన్స్ అవ్వడం, సో ఎక్కువగా మెటబాలిజంలో లాస్ట్ ప్రోడక్ట్, ఎండ్ ప్రోడక్ట్ వచ్చేసి యూరిక్ యాసిడ్ అంటాం. సో యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది హై అవ్వడం వల్ల మనకి ఈ ప్రాబ్లం గౌటీ ఆర్థరైటిస్ అనేది వస్తుంటుంది. సో ఎవరెవరిలో ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే, మెయిన్గా మేల్స్లో ఎక్కువ, మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది, ఒబేస్, హెవీ వెయిట్ ఉన్న వాళ్ళలో, అలాగే డయాబెటిక్ వాళ్ళు, తర్వాత గుండె ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కార్డియాక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, తర్వాత కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వీళ్ళలో కొద్దిగా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ ఆల్కహాల్ ఇంటేక్, అతిగా తాగే వాళ్ళకి, తర్వాత రెడ్ మీట్, నాన్ వెజ్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళలో ఇది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ వీళ్ళలో ఏంటంటే ఈ ప్రోటీన్ మెటబాలిజంలో చేంజెస్ రావడము, దానివల్ల మెయిన్గా యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కడ అవుతుంది అంటే లివర్లో మనకి యూరిక్ యాసిడ్ అనేది ప్రొడక్షన్ అవుతుంది. సో కిడ్నీ నుంచి మనకి ఎక్స్క్రీజన్ అవ్వడం అనేది జరుగుతుంటుంది నార్మల్గా. ఎలా ఇది ఎందుకు వస్తుందంటే, ఇటువైపు ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల కానీ, ఎక్స్క్రీషన్ తక్కువ అవ్వడం వల్ల కానీ మనకి ఈ ప్రాబ్లం అనేది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది వచ్చినప్పుడు మనకి ఎలా క్లినికల్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, మామూలు నార్మల్ లెవెల్స్ యూరిక్ యాసిడ్ ఎంత అంటే యావరేజ్గా మనకి బిలో 7 mg/dL అనేది నార్మల్ లెవెల్ అంటాము. కొందరిలో ఎసిమ్టమాటిక్గా ఉండి యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండి ఎసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. సో సిమ్టమాటిక్లో అక్యూట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, మెయిన్గా యూరిక్ యాసిడ్స్ అక్యుములేట్ అవ్వడము కామన్గా మనకి కాలు బొటన వేలులో మెటాటార్సోఫారింజియల్ జాయింట్లో కామన్గా అక్యుములేట్ అవుతూ ఉంటుంది. సో అక్కడే కాకుండా వేరే జాయింట్ ఇన్వాల్వ్మెంట్, నీ జాయింట్, ఎల్బో జాయింట్, యాంకిల్ జాయింట్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. సో అక్యూట్ సిమ్టమ్స్ ఏంటంటే మనకి ఈ జాయింట్ చుట్టూతా కొద్దిగా రెడ్నెస్ అవ్వడము, వామ్త్, వేడిగా ఉండడము, సివియర్ పెయిన్ ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ సిమ్టమ్స్ రాగానే మనము ఈ టెస్టులు, కొన్ని బ్లడ్ టెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం వల్ల మనం హై యూరిక్ యాసిడ్ లెవెల్ ఉంటే దాన్ని మనం ట్రీట్ చేసుకోవడం అనేది చేయాల్సి వస్తుంది. అలాగే ఈ మనము ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకోకపోవడము, దీన్ని డిలే చేయడం వల్ల కొన్నిసార్లు యూరిక్ యాసిడ్ అనేది ఈ జాయింట్ చుట్టూతా ఈ సైనోవియల్ టిష్యూ ఉంటుంది కదా, సైనోవియంలో క్యుములేట్ అవ్వడము, కార్టిలేజ్ చుట్టూ క్యుములేట్ అవ్వడం వల్ల ఈ మనము డిలే ట్రీట్మెంట్ తీసుకోవడం, ఎక్కువ రోజులు ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల మనకి టోఫై అనే చిన్న క్రిస్టల్స్ లాగా ఫామ్ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు కిడ్నీలో కూడా క్యుములేట్ అవ్వడం వల్ల కిడ్నీ స్టోన్స్ కూడా రావడం జరుగుతుంది, కిడ్నీ ప్రాబ్లం కూడా వచ్చేస్తుంది. అలాగే మనం ఎలా ట్రీట్ చేయొచ్చు అంటే, ఏదైతే ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము అవాయిడ్ చేయడము, అలాగే ఈ ఆల్కహాల్, తర్వాత మీట్ తీసుకోవడము, నాన్ వెజ్, ఆల్కహాల్లో మెయిన్గా బియర్లో ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుందండి, ఇవి తీసుకోవడం ఆపడం, అలా దాంతోపాటు బిగినింగ్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడము, అలా చేయడం వల్ల మనం తగ్గించవచ్చు. సో మెయిన్గా ట్రీట్మెంట్లో మనకి నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్, మెడికేషన్స్, ఎన్ఎస్ఏడ్స్ తీసుకోవడము, తర్వాత కొన్ని ఈ ప్రొడక్షన్ని ఆపే మెడికేషన్స్, ఎక్స్క్రీజన్ని ఎక్కువ చేసే మెడికేషన్స్ తీసుకోవడము, వాటి వల్ల మనము యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు. ఎక్కువ లాంగ్ స్టాండింగ్ ఇట్లనే వదిలేయడం వల్ల మనకు అడ్వాన్స్డ్ గౌటీ ఆర్థరైటిస్ అంటాము. అలాంటి కండిషన్లో జాయింట్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి లైసిస్ అంటే జాయింట్లో కార్టిలేజ్ అవన్నీ డిగ్రేడ్ అయిపోయి ఆర్థరైటిస్ బాగా ఫామ్ అవ్వడం అవుతుంది. అలాంటి వాళ్ళలో మనము చుట్టుపక్కల ఫామ్ అయిన టిష్యూ అంతా తీసేసి దాన్ని స్టిఫ్ చేసేయడం, ఆర్థరోడిసిస్ చేయడం అనేది చేస్తాం. లాంగ్ స్టాండింగ్ ట్రీట్ కానీ అర్లీగా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి అలాంటి ట్రీట్మెంట్ ఇస్తాము. మెయిన్గా దీన్ని ఎలా మనము క్యూర్ చేయొచ్చు అంటే, అర్లీగా డయాగ్నోజ్ చేసుకొని మనం ఏదైతే రీజన్స్, ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము అవాయిడ్ చేయడము, ఈ ఆల్కహాల్, స్మోకింగ్ కానీ, ఈ నాన్ వెజ్ తీసుకోవడం ఆపడం, ప్రోటీన్ డైట్ తీసుకోవడం తగ్గియడం, ఇలాంటి వల్ల మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.